మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ముందుంది. ఇప్పుడు అలానే అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టుని ఉపయోగించుకునే క్రమంలో ఒక భారీ అగ్రిమెంట్ని చేసింది. రాష్ట్రంలో లక్షలాది గృహాలకి హై స్పీడ్ ఇంటర్నెట్ని అందించేటువంటి పథకం ఇది. అసలు ఏంటి దీని డీటెయిల్స్, ఎందుకు ఏపీ కేంద్రంతో దీనిపైన ఒప్పందం చేసుకుంది, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఒకటి, కానీ స్కీమ్స్ను ఉపయోగించుకోవడంలో రెండు ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సమన్వయం, సయోధ్య, డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి మాటని పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే 2432 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భారత్ నెట్ ప్రాజెక్ట్, అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టు డీల్ని సంతకం చేసింది. దాదాపు 5 లక్షల గృహాలకి దీనివలన బెనిఫిట్ జరుగుతుంది. అంటే ఉండబోతుంది ఈ స్కీమ్లో ఒకసారి మనం చూద్దాం. దీని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కింద ఫామ్ చేస్తారు. అంటే ఒక టాస్క్ ఫోర్స్ లాగా పనిచేస్తుంది అనమాట. దానికి ఇచ్చేటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం కొంత వేయాల్సి ఉంటుంది అనమాట. ఎస్పీవి ఫామ్ చేస్తారు. బ్రాడ్బ్యాండ్ 13,426 గ్రామ పంచాయతీలకి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఇస్తారు. అది ఫేజ్ 1లో 1,692 పంచాయతీలు, ఫేజ్ 2లో 11,254 పంచాయతీలు. ఇందులో కొత్తగా ఫామ్ చేసినటువంటి 480 పంచాయతీలతో సహా మొత్తం అన్నీ కలిపి చూస్తే కనుక దాదాపుగా 13,500 పంచాయతీలు అవుతాయి అనుకుందాం. వీటన్నిటికీ కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ని కనెక్ట్ చేస్తారు. అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ని మేము పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం అనేటువంటి మాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదే పదే చెప్తుంది. అందులో ఈ గ్రామీణ ప్రాంతాల్లో కనుక హై స్పీడ్ ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ కనెక్ట్ అయ్యి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిపైన అనేక సెమినార్లు కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంది. వాటిలో భాగంగానే అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్ వెబినార్ అని చెప్పని లాస్ట్ మైల్ యాక్సెస్ త్రూ FTTH అంటే ఫైనల్ డెస్టినేషన్ అనమాట. డైరెక్ట్ హోమ్కి కనెక్ట్ అయ్యేటువంటి ఫైబర్ టు ద హోమ్ అనేటువంటి స్కీమ్తో FTTH పేరుతో తీసుకొచ్చింది. ఈ స్కీమ్ పైన అవగాహన కల్పించేందుకు అనేక సెమినార్లు లాస్ట్ మంత్ నుంచి, జనవరి నుంచి నిర్వహిస్తూ వస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. వాటికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. అనేక మంది ఎక్స్పర్ట్స్ని పెట్టి దీనివలన గ్రామీణ ప్రాంతాలు కలిగేటువంటి ప్రయోజనాలను ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ చెప్పింది. నీతి ఆయోగ్ కూడా దీనికి స్పెషల్గా సపోర్ట్ చేస్తూ వచ్చిందనమాట. ఆ క్రమంలోనే ఈ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. ఫిబ్రవరి 2026 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ సెంటర్ లాంచ్ అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్ అంటే ABP 2,432 crores దీనికి చేస్తున్నారు. 5 లక్షల కనెక్షన్స్ ఇస్తారు. మొత్తం టార్గెట్ 18 నెలల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేది. 2,432 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఇందులో పెట్టబోతున్నారు. టు ఫైనాన్షియల్ సపోర్ట్ అప్రూవ్డ్ బై ద సెంటర్ ఫర్ స్టేట్ లెడ్ ఇంప్లిమెంటేషన్ వయా డిజిటల్ భారత్ నిధి. భారతదేశాన్ని డిజిటల్ భారత్గా మార్చేందుకు ఏర్పాటు చేసినటువంటి నిధి అనమాట. అందులో భాగంగానే ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. 5 లక్షల గృహాలకి చెప్పిన కదా ఫైబర్ టు ద హోమ్, ఇది హై స్పీడ్ ఫైబర్ టు ద హోమ్ అనేటువంటి కనెక్టివిటీ ఇవ్వడం అనేది లక్ష్యం. అలానే ఈ కనెక్టివిటీ రావడం వలన ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక పథకాలని డైరెక్ట్ పంచాయతీల ద్వారా ఆపరేట్ చేయడానికి అవకాశం కలుగుతుంది. అందుకనే పంచాయతీలను టార్గెట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్యన కుదిరినటువంటి డీల్లో దాదాపు 14,000 పంచాయతీలు దీనికి కనెక్ట్ అవుతున్నాయి అనమాట. APBIL ఆంధ్రప్రదేశ్ భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఇది ఫామ్ అయింది. ఇప్పుడు ఈ సంస్థ ద్వారా 2 ఫేజుల్లో ఈ కనెక్టివిటీ అనేది మొదలు పెడతారు అనమాట. మొదట 1,692 గ్రామ పంచాయతీలకు కనెక్ట్ చేస్తారు. ఆ తర్వాత రెసిలియంట్ రింగ్ మొత్తం అన్ని గ్రామ పంచాయతీలకి కనెక్ట్ చేసే విధంగా దీన్ని తీసుకొస్తారనమాట. టోటల్గా 13,426 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రామ ప్రాంతాలన్నీ కూడా డిజిటల్ రెవల్యూషన్లో భాగం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆల్రెడీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ స్థాయిల్లో వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి ప్రపోజల్స్ పెట్టినాయి. కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన వాటితో చకచక MOUలు అవుతూ ఉన్నాయి. సో ఫస్ట్ ఫేజ్లో ఆంధ్రప్రదేశ్ అయితే మిగతా రాష్ట్రాలు కూడా అవుతాయి. దేశం మొత్తంలో ఈ డిజిటల్ రెవల్యూషన్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని తీసుకొచ్చింది, అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ కింద ఈ ప్రాజెక్ట్ కింద మొత్తం అన్ని గ్రామాలని కూడా అనుసంధానించాలని లక్ష్యంగా ఉంది. టోటల్ 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఈ డిజిటల్ రెవల్యూషన్కి అన్ని రాష్ట్రాలు గ్రామ పంచాయతీలు రెడీ కావాల్సినటువంటి అవసరం ఉందని కేంద్రం భావిస్తోంది.